హాయ్ అండి అందరికీ. నిన్న ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశానని చెప్పాను కదా, ఇదే ఫ్రాక్ అనమాట. ఇది కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. వీడియోకి అయితే ముందుగా లైక్ అయితే ఇచ్చుకోండి. అయితే నేను దీనికోసం అయితే ఒక శారీ మొత్తం అయితే పట్టింది అనమాట. లైనింగ్ వచ్చేసి అంటే బాడీ పార్ట్ లైనింగ్ వచ్చేసి 80 సెంటీమీటర్ అయితే తీసుకున్నాను. కొంచెం పొడుగు చేతులు కావాలంటే మీటర్ వరకు తీసుకోవచ్చు. మనం కట్ చేసే ఐడియాని బట్టి మీటర్ తీసుకుంటే బెస్ట్. నేనైతే 80 సెంటీమీటర్ అయితే కాటన్ లైనింగ్ పైన టాప్కి అయితే తీసుకున్నాను అనమాట. కింద లంగా పాటుకు వచ్చేసి 3 మీటర్స్ అయితే క్రేప్ క్లాత్ తీసుకున్నా. క్రేప్ క్లాత్ వచ్చేసి కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది కాబట్టి మీకు కావాలంటే పాలిస్టర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే ఈ క్రేప్ క్లాత్ అనేది 3 మీటర్స్ క్లాత్ అవుతుంది కదా, ఆ క్లాత్ని అయితే ఈ విధంగానైతే ఫోల్డింగ్ అయితే చేశాను. కింద మనకు ఫ్రాక్ హైట్ ఉంటుంది కదా, మీకైతే ఇది ఒకవేళ మీ పిల్లలది డ్రెస్ ఏదైనా ఇంట్లో ఉంది, అది కరెక్టే ఉంది, దాని లెక్క మనం కుట్టాలి అనుకుంటా కూడా మీ పిల్లల ఫ్రాక్ తోటి కూడా ఇట్లా నేను చూపించే విధంగానైతే చూసుకుంటానైతే కటింగ్ అయితే చేసుకోండి అబ్బా. స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది, కటింగే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. అయితే ఇప్పుడు కింద నడుము దగ్గర నుంచి కింద మనకు ఫ్రాక్ ఉంటుంది కదా, కుచ్చులు పెట్టే ప్లేస్ వచ్చేసి ఆ ప్లేస్ను ఈ విధంగా పైన ఒక 1/2 ఇంచు ఖర్చుకైతే వదిలేసేయండి. పైన ఒక 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసుకొని మన ఫ్రాకు హైట్ కంటే ఒకవేళ మీరు లాస్ట్కు ఒక 2 ఇంచెస్ మన ఫ్రాక్ హైట్ కంటే అంటే మెయిన్ క్లాత్ హైట్ కంటే లైనింగ్ క్లాత్ అనేది ఒక 2 ఇంచెస్ అయితే పైకి ఉండేలా చూసుకోండి. మీరు మార్కింగ్ వేసేటప్పుడు చెక్ చేసుకోండి. చూసారు కదా, మనకైతే ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. అయితే నేను దీన్ని అయితే కటింగ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే నేను ఫోల్డింగ్ చేసేటప్పుడు ఒక 3 ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తే మనకు అది ఈక్వల్ అయిపోతుంది అనేసి నేనైతే కటింగ్ చేయట్లేదు. ఒకవేళ మీరు చిన్నపిల్లల ఫ్రాకులు కనుక కుట్టేది ఉంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సు సైజు ప్రకారం మీరు కుట్టేది ఉంటే ఒక 2 ఇంచెస్ తక్కువ పెట్టుకోండి. లేదంటే కరెక్ట్ మెయిన్ క్లాత్ హైట్ పెట్టినా కూడా ఒక 2 ఇంచులు మీరు లోపలికి ఫోల్డ్ చేసి అయితే కుట్టేసేయండి. ఇప్పుడైతే మనమైతే లైనింగ్ అనేది కట్ చేసుకుందాము బాడీ పార్ట్ కోసం. నేను ఇట్లా 2 లేయర్స్ అయితే లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం బాడీ హైట్ అనేది చూసుకుందాం. ఫ్రాక్ తోటే కట్ చేస్తున్నా కాబట్టి మనకి ఎంత హైట్ కావాలి మినిమం. సపోజ్ ఇప్పుడు ఈ ఫ్రాక్ వచ్చేసి 14 నుంచి వెళ్ళి 16, 17 ఇయర్స్ పిల్లల వరకు అయితే వస్తుంది కాబట్టి వాళ్ళ అందరితోటి అయితే మనకు బాడీ హైట్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కరు కొంచెం పొడుగు ఎక్కువ ఉంటారు కాబట్టి ఖర్చులతో కలిపి 13 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేనైతే 12 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఇట్లా ఫ్రాక్ హైట్ కొలుచుకోండి. షోల్డర్ నుంచి వెళ్ళి నడుము కుచ్చులు పెట్టినాం కదా అక్కడ వరకు అయితే ఇట్లా హైట్ అయితే కొలుచుకున్న తర్వాత మనము ఫస్ట్ హైట్ మార్కింగ్ అనేది వేసుకుంటాము. అట్లనే నడుము ఎంత ఉంది మొత్తం మనకు లూజ్ తోటి కలిపితే 16 ఇంచులు అయితే వచ్చింది. అంటే నేను పైనుంచేలే ఫోల్డింగ్ కొలుచుకుంటున్నా కదా, 16 వచ్చినప్పుడు మనకి ఎంత అవుతుంది, అది 2 లేయర్స్ లెక్క చూసుకుంటే 32 అయితే అవుతుంది కదా. ఆ 32 నడుము లూజ్ వచ్చింది అనమాట. ఈ ఫ్రాక్ కంటే వాళ్ళు కొంచెం తక్కువనే పెట్టమన్నారు కాబట్టి నేను ఎక్కువ తక్కువ అయితే ఏం చేయట్లేదు. ఇప్పుడు మనం బాడీ హైట్ అనేది చెక్ చేసుకుందాం. మనం ఇంతకుముందు చెక్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 13 వచ్చింది. అంటే మన పాత ఫ్రాక్తో 12 వచ్చింది. మీకు ఒకవేళ హైట్ కావాలనిపిస్తే ఇంకో 1 ఇంచ్ అయితే కలుపుకోండి. నేను ఖర్చులు లేకుండా మెజర్మెంట్ అనేది తీసుకున్నాను పాత ఫ్రాక్ తోటి. ఈ ఫ్రాక్ కంటే కొంచెం అమ్మాయి కొద్దిగా హైట్ తక్కువ ఉందట, బక్కగా ఉందట, ఆ ప్రకారంగానైతే నేనైతే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనకు హైట్ ఎంత అంటే బాడీ పార్ట్ వచ్చేసి ఎంత హైట్ కావాలో అంతవరకు అయితే ఈ విధంగానైతే ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనము ఒకసారి చెక్ చేసుకుందాం. నడుము లూజ్ కూడా మార్కింగ్ అయితే వేసుకోవాలి. నడుము వచ్చేసి ఎంత చెప్పినా నేను 16 ఇంచులు అయితే వచ్చిందని చెప్పాను కదా. ఇది ముందు భాగం 16 ఇంచులు, వెనుక భాగం కూడా 16 ఇంచులు కలిపితే మనకైతే 32 ఇంచులు అయితే వస్తాయి కదా. 32లో నుంచి వెళ్ళి సగం చేస్తే 16 వచ్చింది కదా. ఆ 16లో మళ్ళీ సగం చేస్తే మనకి ఎంత వస్తుంది, 8 ఇంచుల వరకు అయితే వచ్చిందనమాట. 8 ఇంచుల పక్కన మళ్ళీ ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే అవి ముందు వెనకలకు టక్స్ కోసం అనమాట. అదేవిధంగా మనకు ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం వచ్చేసి 1.5 ఇంచులు అయితే మార్కింగ్ అయితే వేసాను. వేసిన తర్వాత ఇది వచ్చేసి నార్మల్గా బ్లౌజ్ లానే నేను షోల్డర్ అనేది తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు మీ ఫ్రాకు కరెక్ట్ ఉంది, ఇంకేమైనా ఎక్క తక్కువ ఉన్నది అనిపిస్తే ఒకసారి మీ ఫ్రాకు అంటే మీరు సైజుకి తీసుకునే ఫ్రాకు షోల్డర్ కూడా చెక్ చేసుకోండి, కాకపోతే ఖర్చులతో చెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3.5 షోల్డర్ మార్కింగ్ అయితే వేసాను. ఇటు వచ్చేసి 2.5 నెక్ అయితే వేసిన, షోల్డర్ వచ్చేసి 3.5 వేసిన. అట్లనే చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు అయితే పెట్టుకున్నాం. మన బ్లౌజ్ లాగానే పెట్టేసాను అనమాట. మంచిగా వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రాక్ అనేది.
ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది, చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి కదా. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు మనకు వచ్చినప్పుడు మనము దానికి ఇంచున్నర అయితే కలుపుకోవాలన్నమాట. ఇంచున్నర కలుపుకుంటే మనకి ఎంత వస్తుంది, 9.5 వరకు అయితే వస్తుంది. 9.5 వరకు అయితే మార్క్ వేసుకొని, నేను ఫస్ట్ వేసిన లైన్ కొంచెం రాంగ్ వచ్చింది. 9.5 వరకు మార్క్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 మనం మార్క్ వేసుకున్నాం కదా, సేమ్ అట్లా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి వెనక భాగం 1.5 మార్కింగ్ వేసుకొని బ్లౌజ్ లాగానే సేమ్. ఇప్పుడు మనం షోల్డర్ ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు నెక్ హైట్ ఎంత తీసుకోవాలనేది మీ ఇష్టము. నేనైతే 4 ఇంచెస్ అయితే నెక్ హైట్ అనేది చూసుకుంటాను. ఒకవేళ మీకు నెక్ హైట్ ఎలా చెక్ చేసుకోవాలి అని మీకు అర్థం కాకపోతే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఏ నెక్ అయినా సరే కానీ మీరు నేను చూపించిన మెథడ్లో నెక్ హైట్ అంటే మనకు నెక్ డౌన్ అనేది ఎంత ఉన్నది అనేసి మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇట్లా డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా సరే ఇట్లా నీట్గా పరుచుకున్న తర్వాత షోల్డర్ నుంచి వెళ్ళి టేప్ అనేది పెట్టేసేయండి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 3.5 వచ్చింది కదా. 3.5 అంటే ఇప్పుడు మనం ఎంత పెట్టుకున్నాం, 3.5 వచ్చిందనమాట. ఇప్పుడు 3.5 కాదు కానీ మనం ఇక్కడ పైన 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసాం కదా, కింది సైడ్ వచ్చేసి 4 ఇంచులు పెట్టాం. అంటే కింద నుంచి ఒక 1/2 ఇంచు వెళ్ళిపోతుంది కాబట్టి 4 ఇంచులు అంటే పైన 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసుకొని కిందికి 4 ఇంచులు అయితే నేను నెక్ డౌన్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇదైతే ఇక్కడ మనకు చాలామంది ఫ్రాకులు కుడతారు, కానీ ఇది ఒక మిస్టేక్ అయితే చేస్తారనమాట. ఈ మిడిల్ పాయింట్ అయితే చూసుకోండి. మిడిల్ పాయింట్ టక్స్ పెట్టడానికి అన్నా కదా, టైట్ మార్కింగ్ నుంచి వెళ్ళి 2 ఫోల్డింగ్ చేసి సగం నుంచి వెళ్ళి లాస్ట్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టినాం కదా. ఇప్పుడు నేను చూపించే విధంగా మార్కింగ్ వేసుకుంటే ఫ్రాకు కుట్టిన తర్వాత ఈ సైడ్ దగ్గర మనం సైడ్ జాయింట్లు వేసిన తర్వాత ఇట్లా కిందికి జారినట్టుగా ఉంటుంది కదా, అట్లా రాదనమాట. అందుకని ఒక 1 ఇంచ్ అనేది సైడ్ జాయింట్ల దగ్గర పైకని కట్ చేసినట్టయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత డ్రెస్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్ అనేది మీ ఇష్టం అండి, ఏ నెక్ అయినా మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే వెనకాలకు వచ్చేసి ఈ నెక్ తీసుకున్నాను, ముందుకు వచ్చేసి డబ్బగల్ల అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇట్లా చిన్న కచకలు అయితే పెట్టండి, మనం కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ నేను బుట్టా హ్యాండ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. బుట్టా హ్యాండ్స్కి అయితే ఇప్పుడు మనకి ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో నుంచేలే ఇప్పుడు నేను చూపించే మెథడ్లో అయితే మనకు ఎక్కడ జాయింట్ అనేది పడదనమాట. ఒక్కోసారి చిన్న చేతులు అయితే ఇంకా బాగా వస్తుంది, కొంచెం మినిమం పెద్దగానే ఉన్నాయి బుట్టా హ్యాండ్స్ అయినా సరే కానీ. అందుకని క్లాత్ని అయితే ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఫస్ట్ మీకు కుచ్చులు ఎన్ని కావాలనేది ఆలోచించుకోండి. కుచ్చులు ఎక్కువ కావాలంటే ఎక్కువ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. పర్లేదు తక్కువనే, మన క్లాత్ తక్కువ ఉందన్నప్పుడు తక్కువనన్నా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనకు మొత్తం హ్యాండ్ హైట్ ఎంత వచ్చింది, వాళ్ళ హ్యాండ్ హైట్ అనేది చూసుకుందాం. కింద ఒక 1 ఇంచు పట్టీ అవుతుంది, పట్టీ పైన బుగ్గలు వచ్చినాయి అనమాట. అలాంటప్పుడు మనకు హ్యాండ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అట్లా పెట్టుకున్నట్టయితే. ఇప్పుడు మొత్తం కలిపి ఎంత వచ్చింది మనకు, ఇక్కడ నుంచి అక్కడ దాకా చూసుకుంటే 4 వచ్చింది, 4 నుంచి ఆడికి 5, 5.5 వరకు అయితే వచ్చింది అనమాట. అయితే ఈ డౌన్ అనేది మీరు అంటే బుగ్గ షేప్ వచ్చింది కదా, దాన్ని లెక్క పెట్టద్దు, మనం స్ట్రేట్గా చేతి పెట్టేసి కరెక్ట్ ఈక్వల్గా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత మార్కింగ్ వేసుకోవాలి, ఖర్చు తోటి కలిపి 5 ఇంచుల మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. కింద ఒక 1/2 ఇంచు వరకు అయితే నేను మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళి 4 ఇంచులు మనకు ఈ హ్యాండ్ హైట్ వచ్చింది కదా, 1.5 ఇంచులు నేను కొంచెం పఫ్ లాగా రావాలి కాబట్టి 1.5 ఇంచ్ అనేది కొంచెం హైట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి 4 ఇంచులు టేప్ ఎందుకు పెట్టానంటే మనకు కుచ్చులు రావాలి కదా, ఆ కుచ్చుల కోసం అనేసి 4 ఇంచులు పెట్టిన. అంటే పైకి 4 ఇంచులు కిందికి 4 ఇంచులు అంటే 8 ఇంచులు మనకు కుచ్చులకైతే వచ్చేస్తుంది అనమాట. ఈ 4 ఇంచులు వదిలేసుకొని మిగతా మన హ్యాండ్ మెజర్మెంట్ అనేది మనం మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ లూజుని మార్కింగ్ వేసిన నేను. ఇప్పుడు మనకు హ్యాండ్ మొత్తం లూజ్ తెలియాలంటే ఇట్లా బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ తీసుకొని ఒక 1 ఇంచ్ మైనస్ చేయండి. 1 ఇంచ్ మైనస్ చేసి ఈ విధంగానైతే మార్కింగ్ అయితే వేసుకోండి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఇసిపెట్టినాం కదా, దాని ప్రకారంగా ఈ లోపల లైన్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి సగం మార్కింగ్ వేసుకొని మనకు చేతి రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా క్లాత్ అయితే కట్ చేసుకొని ఇక్కడ మనం కుచ్చులు పెట్టాలి కాబట్టి ఆ ప్లేస్ వచ్చేసి చిన్న కచకలు అయితే ఇచ్చేయండి.
మీకు కావాలంటే వీడియో మీకు లెంతీ అనిపిస్తుందంటే మీరు కొంచెం ఫాస్ట్ కూడా వీడియోని అయితే చూడొచ్చు. మీరు ఇట్లా స్క్రీన్ను ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే ఫాస్ట్గా కూడా వీడియో రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు క్లాత్ అనేది నేను కటింగ్ అయితే చేసుకున్నానండి. ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన హ్యాండ్స్ వచ్చేసి శారీ కొంగులో నుంచే అనమాట. హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో తెలుసు కదా, మెయిన్ క్లాత్ వచ్చేసి. ఇది డ్రెస్ ఇది కింద ఫ్రాకు, కుచ్చుల ఫ్రాక్ది వచ్చేసి పైన ఇంత ఉండే, నేను హైట్ ప్రకారం చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ పైన బార్డర్ చిన్న బార్డర్ అనేది తీసేసిన, పెద్ద బార్డర్ కిందకి వచ్చింది కదా, దాని ప్రకారంగా నేను పాత ఫ్రాక్ హైట్ని బట్టి క్లాత్ అనేది సేమ్ మనం లైనింగ్ ఎట్లా ఫోల్డ్ చేసి కట్ చేసినామో ఇది కూడా అంతే కట్ చేసిన. కాకపోతే ఏంటంటే దీనికి కింద ఫోల్డింగ్ అనేది ఉండదు, ఎందుకంటే మనకు దీనికి ఫోల్డింగ్ చేసేది ఏం లేదు, ఎందుకంటే పెద్ద బార్డర్ వచ్చింది కదా అందుకని. సేమ్ బాడీ పార్ట్ కూడా అంతేనండి. మీరు మిగిలిన క్లాత్లో నుంచి బాడీ పార్ట్స్ తీసేయండి. మనం కుట్టుకునే ఫ్రాకు హైటు లంగా కుచ్చులు లాంటిది అదంతా తీసేయండి. హ్యాండ్స్ ఇవన్నీ అయితే తీసేయండి. ఇవన్నీ ఎలా క్లాత్లో నుంచి తీయాలో తెలుసు కదా, కాకపోతే నేను ఏ లైన్లో అడ్డం లైన్లో తీసుకున్నాను. ఈ శారీకి వచ్చేసి మంచి లుక్ అవుతుంది. నిలువు లైన్లో అంత లుక్ ఉండదు, అడ్డం లైన్లోనే బాగుంటుంది అనమాట. చీర వచ్చేసి మనకి ఎంత వస్తుంది, 4.5 5 కూడా వస్తుంది ఒక్కొక్కసారి. కొంగు కొంచెం పోతే ఆ కొంగులో నుంచి హ్యాండ్స్ తీసిన, మిగతా కొంచెం భాగం నుంచి బాడీ పార్ట్ తీసిన, మిగతాదంతా డ్రెస్ లంగాలాగా పెట్టేశాను అనమాట. ఇట్లా ముందు ఇంకొక పార్ట్ తీసుకొని ముందు చంకలొత్తుకు అనేది కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి. ఇప్పుడు నేను లైనింగ్ అనేది ఫోల్డింగ్ అయితే చేసుకోవాలని చెప్పిన కదా, చూసిరు కదా. ఇట్లా నేనైతే ఒక 2-3 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ అయితే చేసి పెట్టేశాను, ఎందుకంటే మెయిన్ క్లాత్ కంటే మనకి ఇది కొంచెం తగ్గించి రావాలి కాబట్టి. ఇప్పుడు ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ ఇది 2 ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దీన్ని సపరేట్ కుచ్చులు పెట్టి దాన్ని సపరేట్ కుచ్చులు పెట్టడానికి అయితే అవుతుంది అనమాట. ఇప్పుడైతే ఇవి 2 మనం ఈక్వల్గా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయిందనమాట. ఏంటంటే నేను మిస్టేక్ అని కాదు, మీ ఇష్టం ఉన్నదాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. నేను అనేది ఏం చేశానంటే ఈ లైనింగ్ క్లాత్ ఎంత తీసుకున్నానో శారీ క్లాత్ కూడా అంతే తీసుకున్నాను. అంటే 3 మీటర్స్ వరకు అయితే కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ అసలు మిస్ అయిపోయిందిరా అనుకున్నా. మళ్ళీ ఆ క్లాత్ని ఇంకో 1 మీటర్ క్లాత్ జాయింట్ చేస్తే ఇంకా ఫ్రాక్ అనేది కరెక్ట్ రాదు కాబట్టి నేను ఉన్న క్లాత్లోనే డ్రెస్ అయితే కుట్టేస్తున్నాను. ఇట్లా లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేయండి. ఇలా జాయింట్ చేసిన తర్వాత మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత పైన సైడ్ వచ్చేసి కుచ్చులు అనేది పెట్టేసేయండి. నేను ఒక 1 ఇంచ్ అలా గ్యాప్ 1 ఇంచ్ ఫోల్డింగ్ తోటి అయితే కుచ్చులు అయితే పెడుతున్నాను. ఇట్లా కుచ్చులు పెట్టిన తర్వాత ఫ్రాక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే నడుం దగ్గరనే కాబట్టి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేది. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి నడుము ఎంత ఉంది దాన్ని బట్టి మీరైతే చూసుకోండి, ఎందుకంటే టైట్ కావచ్చు, కుచ్చులు పెట్టినాక లూజ్ కావచ్చు. నేనైతే ఎప్పుడో అయినా సరే ఒకే ఈక్వల్గానైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను, కరెక్ట్ ఈక్వల్గానే వస్తుంది. ఇది వచ్చేసి ముందు నెక్ అనమాట, అంటే మెయిన్ క్లాత్ బాడీ పార్ట్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా, ముందు నెక్ నేను డబ్బగల్లలాగా పెట్టేశాను. ఎందుకంటే వాళ్ళకు డ్రెస్ వేసుకున్నప్పుడు నెక్ను బట్టి ముందు వెనక ఏదనేది తెలుస్తుంది, ఎందుకంటే మొత్తం రన్నింగ్ ఉంది కదా ఫ్రాక్ వచ్చేసి. నేను దీనికి ఎక్స్ట్రా ఏమైతే వేయట్లేదు, నెక్ కూడా డైరెక్ట్ ఇలా కుట్టు వేసి ఉల్టా వేసేసిన, కొంచెం తొందర వర్క్ అవుతుంది అనేసి. సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇట్లా కుట్టిన తర్వాత మనము ఈ ముందు వెనకకు టక్స్ అయితే పెట్టాలని చెప్పాను కదా, ఆ టక్స్ అయితే ఇచ్చేసేయండి. 1 ఇంచ్ గ్యాప్ అయితే తీసుకున్నాం కదా, 1 ఇంచ్ అనేది ఈ ఫోల్డింగ్ అనేది మనకు 1/2 ఇంచ్ వరకే కనిపించాలన్నమాట. ఇట్లా 2 స్టిచ్చింగ్ అయితే అయిపోయిన తర్వాత భుజాలు అయితే జాయింట్ వేసేయండి. ఇట్లా భుజాలు కుట్టుకున్న తర్వాత మనము హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. హ్యాండ్ చూసారా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఈ మెయిన్ క్లాత్ 2 కలిపి ఈక్వల్గా కుట్టు అయితే వేసుకోవాలి.
ఇట్లా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి మనమైతే 4 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ పెట్టుకున్నాం కదా లైనింగ్ కట్ చేసేటప్పుడు. మళ్ళీ ఆ కచ్చిక కనిపించకపోతే మళ్ళీ పెట్టేసేయండి. పెట్టేసి మనం ఇక్కడ కుచ్చులు అనేది పెట్టాలి. ఈ కుచ్చులు ఎలా పెట్టాలంటే మనం కచ్చిక పెట్టుకున్న దానికంటే అవతల సైడ్ ఇంకొక 1 ఇంచ్ దగ్గర నుంచి ఎక్స్ట్రా కలుపుకొని పెట్టుకోండి. అప్పుడైతే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే క్లాత్ అనేది ఇప్పుడు ఫోల్డింగ్ చేసేటప్పుడు ఒక 2 ఇంచెస్ ఎక్కువ వెడల్పు అయిపోతుంది కదా, ఈ 4 ఇంచులు 8 ఇంచులు లోపలికి పోయినా కూడా. అందుకని 1 ఇంచు అవతల నుంచి కనుక మనం కుచ్చులు పెట్టుకున్నట్టయితే మనకు హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కింద పట్టీకి వచ్చేసి నేను ఇది కటింగ్లో మిస్ అయింది, కటింగ్ వీడియోలో నేను 1.5 2 ఇంచెస్ అయితే ఈ పట్టీ తీసుకున్నాను. ఎందుకంటే కింది మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది మనం హ్యాండ్ లూజ్ ప్రకారంగా తీసుకున్నాం అనమాట. దీన్ని మనం ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల క్లాత్ అనేది కుచ్చుకోకూడదు కాబట్టి ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ సైడ్ పెట్టేసేయాలి. లైనింగ్ కింద సైడ్ లైనింగ్ సైడ్ పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా. ఇప్పుడు దీనిపైనే మెయిన్ క్లాత్ అనేది పెట్టేసేయాలి. అయితే ఇది మనం కట్ చేసుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమాత్రం పొరపాటు వచ్చినా మళ్ళీ హ్యాండ్ అనేది, ఎందుకంటే కింద హ్యాండ్ దగ్గర వచ్చేసి స్ట్రేట్ అయిపోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా ఎక్స్ట్రానే అయితే ఉంచుకోండి. ఇలా 2 కలిపి స్టిచ్చింగ్ అయితే వేసేయండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది ఇటు సైడ్ అంటే బయట సైడ్ అయితే అనేసేయండి. అనేసి ఇంకొకటి పైన అదిమిన కుట్టు అయితే వేసేయండి. ఎందుకంటే మనకు బుగ్గలాగా లేవకుండా ఉండడానికి ఈ కుట్టు అయితే వేసుకోవాలి. ఇట్లా వేసిన తర్వాత మనకి ఇప్పుడు క్లాత్ అనేది ఈ లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి. ఎందుకంటే ఫోల్డింగ్ అనేది చేసి కుడతాం కాబట్టి ఈ మనకు లోపల పోగులు అనేది ఎక్కడ కనిపించదు. ఈ 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ తోటి కలిపి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇట్లనైతే కుట్టు అయితే వేసేయండి. ఇప్పుడు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయినట్టే. చూసారు కదా హ్యాండ్ అనేది ఎంత బాగా వచ్చిందో బుగ్గలాగా. ఈ హ్యాండ్కి కూడా మీరు సేమ్ బ్లౌజ్ లాగా లొత్క్ అనేది కటింగ్ అయితే చేసుకోండి. నేను వీడియోలో మిస్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్ పాయింట్ చూసుకోండి, షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ చూసుకొని హ్యాండ్ అనేది జాయింట్ వేసేయండి. ఇట్లా సేమ్ బ్లౌజ్ హ్యాండ్ లాగా అయితే దీనికైతే బాడీ పార్ట్కు హ్యాండ్ అనేది జాయింట్ వేసేయండి. ఒక 2 కుట్లు అయితే వేసుకోండి, డబల్ స్టిచ్చింగ్ అయితే వేయండి. వేసిన తర్వాత చూసారా హ్యాండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సేమ్ అదే విధంగా 2 సైడ్లు హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకు నాడలు అయితే పెట్టుకోవాలనిపిస్తే నాడలు పెట్టేసుకోండి. నేనైతే నాడలు అయితే పెట్టేశాను. ఈ ఒక సైడ్ మనం మెజర్మెంట్ చూసుకొని 1 సైడ్ అయితే జాయింట్ వేసేయండి. నేను ఆల్రెడీ జాయింట్ అయితే వేసాను ఒక సైడ్ వచ్చేసి. ఎందుకంటే మనం 1.5 ఇంచు ఖర్చు వదిలేసినాం కదా సైడ్ జాయింట్కి వచ్చేసి. ఆ ఖర్చు వదిలేసే మనము సైడ్ జాయింట్ అయితే ఒక్క సైడే వేసుకోండి, 2 సైడ్లు కాదు. ఎందుకంటే మనము కింద లంగా పార్ట్ వచ్చేసి మొత్తం రౌండ్ కుచ్చులు పెట్టినాం కదా, 2 పార్ట్స్ వేస్తేనేమో దేనికి అదే సపరేట్ చేసుకొని కొలుచుకోవాలి. కానీ ఇప్పుడు ఇది సింగిల్ పార్ట్ లంగా ఉంది కాబట్టి ఈ పైన బాడీ పార్ట్ వచ్చేసి సైడ్కు మనకు కరెక్ట్ మెజర్మెంట్ ఏడికి తీసుకున్నామో అక్కడ వరకు కుట్టు వేసుకొని ఈ నడుము లూజు సరిపోయిందా లేదా అని ఒకసారి మళ్ళీ చుట్టూతా కొలుచుకోండి. చుట్టూతా అంటే ఇప్పుడు 1.5 ఇంచు మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అంటే మనం స్టిచ్చింగ్ వేయని సైడ్ కూడా కొంచెం ఉంటుంది కదా క్లాత్ అనేది, అక్కడ కూడా మనం ఈ కింద కుచ్చుల క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ అలా ఉంచుకొని దీనికి మెజర్మెంట్ అనేది చూసుకోండి. కరెక్ట్ ఈక్వల్గా ఉందా లేదా చూసుకొని దాని ప్రకారంగా క్లాత్కు జాయింట్ వేయండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఇట్లనైతే ఫ్రాక్ నడుము దగ్గర అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీరు పిల్లలకి ఎవరికైనా ట్రై చేయాలంటే నేను చూపించిన మెథడ్లో కట్ చేసుకోవచ్చు. చిన్న నుంచి పెద్ద వరకు ఎవరైనా సరేనండి. మొత్తానికైతే మన ఫ్రాక్ అనేది ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇలా సైడ్ జాయింట్ కనుక వేసుకున్నట్టయితే ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అబ్బా. స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో మంచిగా చెప్పినా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఈ ఫ్రాక్ సైజ్ వచ్చేసి మనకు మొత్తానికైతే చెప్పాను కదా 32 సైజ్ నడుము పిల్లలు అంటే కొంచెం లూజు, మన నడుము లూజ్ కంటే ఇంకొక 2 ఇంచులు కలుపుకునేటట్టు లూజ్ ఉండాలి. ఫ్రాకులు కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉండడం కోసం ఈ మెజర్మెంట్లు అనమాట. 14, 16 వరకు అయితే ఈ ఫ్రాక్ అయితే వస్తుంది. హైట్ అంటే మన హైట్ మినిమం మన హైట్ ఉన్న వాళ్ళకి ఈ హైట్ అయితే వచ్చేస్తుంది అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి అట్లనే ఫ్రాక్ ఎట్లా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. బాయ్ మరి.